అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న లిఫ్ట్‌లో హడావిడిగా ప్రవేశించింది మాధవి. లిఫ్ట్ బాయ్ తలుపు మూసి బటన్ నొక్కారు. థర్డ్ ఫ్లోర్ అంటూ ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. ఆ వ్యక్తి కూడా తన వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండటం మాధవి దృష్టి నుంచి తప్పుకోలేకపోయింది. అంతేకాక ఆ కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటుగా వెలిగిన ఒక రకమైన మెరుపును కూడా ఆమె స్పష్టంగా చూడగలిగింది. చప్పున చూపు మరల్చుకుంది. ఆమె కళ్ళు పక్కనున్న స్త్రీ వైపు తిరిగాయి. ఆవిడకి దాదాపు తన వయసే ఉంటుంది. ఒక సంవత్సరం అటూ ఇటుగా. లిఫ్ట్ ఆగిన వెంటనే వడివడిగా తన రూమ్‌కి వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్లు తాగేదాకా మాధవి స్థిమితపడలేకపోయింది. తనలో ఎందుకీ తత్తరపాటు అని ప్రశ్నించుకోకుండా ఉండలేకపోయింది. దగ్గర దగ్గర 20 సంవత్సరాలు గడిచిపోయాయి అతన్ని చూసి. ఇన్నేళ్ల తరువాత తామిద్దరూ అంత ఎదురుపడవలసి వస్తుందని కానీ, అతన్ని చూడడం వలన తనలో ఇంత అలజడి చెలరేగుతుందని కానీ తాను ఎప్పుడూ ఊహించలేదు. అసలెందుకు ఈ అలజడి అంటే, తను ఇంకా గతాన్ని పూర్తిగా విస్మరించలేదన్నమాట. జరిగిందంతా మర్చిపోయాననే భ్రమలోనే ఉండిపోయింది తాను ఇన్నాళ్ళు. ఆనాటి సంఘటనలను, ఆ వ్యక్తిని మర్చిపోవడానికి ఎంతో కష్టపడింది. ఎంతో అశాంతి పాలయింది. అతన్ని మర్చిపోలేనందుకు తను పడిన ఆవేదన ఎవ్వరికీ చెప్పుకోలేనిది. ఆ సంఘటన ప్రభావం ఇన్నేళ్ల తర్వాత కూడా అంతగా తన మీద ఉండగలదని అప్పుడు ఇప్పుడు తను అనుకోలేకపోయింది. అదే ఆశ్చర్యంగా ఉంది. జీవితంలో జరిగిన, తగిలిన తాకిడులకు, మార్పులకు తను చాలా రాటుదేలిపోయింది. ప్రపంచం అత్యంత సుందరంగా, మధురంగా కనిపించే తొలి దశలోని అనుభవాలు, అనుభూతులు ఇప్పుడు జీవన వాహినిలో బిందువుల్లా, మెరుపుల్లా కొన్ని సంఘటనలు మరకల్లా కనిపిస్తున్నాయి. ఈ జీవనయాత్రలో బిందువులా మెరిసి అదృశ్యమైపోయిన ఆ గత స్మృతి చెరిగిపోయిందని అనుకుంది. అదంతా భ్రమేనని ఈ క్షణం అర్థమైంది. చెప్పలేని భావం ఏదో మాధవిని చుట్టుముట్టింది. కళ్ళనైతే గట్టిగా మూసుకోగలిగింది కానీ, మనసులో చెలరేగే ఆలోచన తరంగాలను ఆపటం మాత్రం ఆమెకి సాధ్యం కాలేదు. ఆ రోజు, రోజు కన్నా వేరైన సందడి ఏదో ఇంట్లో కనిపిస్తోంది. అమ్మా, నాన్న టెన్షన్‌లో ఉన్నట్టుగా ఉన్నారు. ఇల్లంతా సర్దేస్తున్నారు. ఊరిలో ఉన్న పెద్దమ్మ, పెదనాన్నగారు వచ్చారు. ఊరి నుంచి వచ్చిన మామయ్య రైలు ఆలస్యంగా వచ్చిందని తెగ చికాకు పడిపోతున్నాడు. అందరూ చేరి ఏవో సంప్రదింపులు, చర్చలు చేసేస్తూ హడావిడి పడిపోతున్నారు. మాధవికి అంతా కొత్తగా, అయోమయంగా ఉంది. స్నానానికని వెళ్ళబోతూ ఉంటే పెద్దమ్మ తల మీద నూనె అంటి, దీవించి, శుభ్రంగా ఒళ్ళు నలుచుకొని తలంటుకొని రావే అంది. ఎందుకు అనే ప్రశ్న రాకముందే ఆవిడ హడావిడిగా వెళ్ళిపోయింది. స్నానం చేసి వచ్చాక అమ్మ, పెద్దమ్మ కలిసి తనని కూర్చోబెట్టి బారెడు జుట్టు దులిపి, చిక్కు తీసి సాంబ్రాణి పొగ వేశారు. జాగ్రత్తగా దువ్వి జడవేస్తూ పెద్దమ్మ, "ఈ తలకట్టే చాలు చూసేవాడికి కళ్ళు చెదిరిపోవటానికి. నీ కూతురికేం తక్కువే రుక్మిణి. తెల్లగా లేదని ఎవరో అనుకుంటే మాత్రం నీకెందుకు భయం" అంది. అప్పుడే ఈ ప్రత్యేకత ఏదో తనకు సంబంధించినదే అని అనుమానం వచ్చింది మాధవికి. పెద్దవాళ్ళిద్దరూ కలిసి అసలు విషయం బయటపెట్టారు. మామయ్య మన సంగతి, వాళ్ళ సంగతి పూర్తిగా తెలిసినవాడు కావడం చేత ఈ సంబంధం బాగుందని చెప్పాడు. అబ్బాయి ఎక్కడో డామ్ దగ్గర ఇంజనీరు. వాళ్ళు ఇవాళ సాయంకాలం పెళ్లి చూపులకు వస్తారు. వాళ్ళు అడిగిన వాటికి జాగ్రత్తగా జవాబులు చెప్పి బుద్ధిమంతురాలని అనిపించుకోవాలని. ఇది అమ్మ, పెద్దమ్మల సంభాషణ సారాంశం. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా తనకు విషయం వివరించారు. ఎలా ప్రవర్తించాలో జాగ్రత్తలు చెప్పారని అర్థమయింది మాధవికి. ఆ తర్వాత మొదలైంది అసలు భయం. ఏదో చిరాకు. తెలియని వాళ్ళ ముందు ఎలా కూర్చోవాలి? వాళ్ళు ఏం అడుగుతారు? ఏం జవాబులు? ఎలా చెప్పాలి? లక్ష ప్రశ్నలు తలలో రైళ్లలా పరిగెత్తసాగాయి. అమ్మను చూస్తే ఆవిడ కూడా భయపడుతున్నట్టే కనిపిస్తోంది. అవును మరి, తనలాగే అమ్మకు, నాన్నకు కూడా ఇదే మొదటి పెళ్లి చూపులు కదా! అందుకే ధైర్యంగా ఉంటుందని పెద్దమ్మని, పెదనాన్నని పిలిపించారు. తన ఆలోచనలకు తనకే నవ్వు వచ్చింది. వాళ్లకు మొదటి పెళ్లి చూపులేమిటని? అయితే వాళ్ళకి ఇలాంటి అనుభవం ఇదే మొదటిసారి కదా అనుకుంది.
ఎవరి వైపైనా చూడాలంటే సిగ్గుగా, మొహమాటంగా అనిపిస్తోంది. కంగారు వల్ల అన్నం సహించక తినలేకపోతూ ఉంటే, "కడుపు నిండా అన్నం తిను. తీరా ఆ అబ్బాయి ముందు నీరసంతో కళ్ళు తేలేసావంటే వాళ్ళు ఏమైనా అనుకోగలరు" అని పెద్దమ్మ హెచ్చరిస్తే అసలే ముద్ద గొంతు దిగలేదు. సాయంకాలం అయింది. అనుకున్న టైం వచ్చేసింది. వాళ్ళు వచ్చారు. ముందు పెద్దవాళ్ళ మర్యాదలు, లాంఛనాలు అయ్యాక పెద్దమ్మ రెక్క పట్టుకొని నడిపించి హాల్లోకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది. ఆచారం అని అలా పట్టుకుని తీసుకురాకుండా ఉంటే భయంతో కాళ్ళు చచ్చుబడి కూలబడిపోయేదాన్ని అనుకుంది మాధవి. వాళ్ళు ఏదో అడిగారు. తను సమాధానాలు చెప్పింది. మధ్యలో ఒకసారి మాత్రం కళ్ళెత్తి చూస్తే ఎదురుగుండా ఉన్న యువకుడు చిరునవ్వుతో తన వంకే చూడటం కనిపించింది. వెంటనే కళ్ళు తిప్పుకుంది. బాగానే ఉన్నాడు అని చెప్పింది ఆ క్షణంలో మనసు. లోపలికి వెళ్ళవచ్చు అనగానే లేచొచ్చి గదిలో మంచం మీద కూలబడ్డా కొన్ని క్షణాల దాకా బుర్ర పనిచేయలేదు. గేటు దగ్గర మాటలు వినిపించాయి. వాళ్ళు వెళ్ళిపోతున్నట్టున్నారు. ఎవరూ తనని గమనించడం లేదని రూఢీ చేసుకుని నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్ళి తెర కొంచెం జరిపి చూసింది. ఎదురుగా గేటు దగ్గరగా అతను నిలబడి ఉన్నాడు. జేబులో చేతులు పెట్టుకొని నిలబడ్డ అతను పొడుగ్గా, అందంగా ఉన్నాడని అనుకుంది. పెద్దవాళ్ళు ఒక చోట చేరి ఏదో మాట్లాడుకుంటున్నారు. హఠాత్తుగా అతను ఇటువైపు చూశాడు. పక్కకు తిప్పుకునేంతలో అతను తనను గమనించడమే కాకుండా తనని చూసి నవ్వాడేమో అనే అనుమానం, దానితో పాటే సిగ్గు ముంచుకొచ్చాయి. చప్పున తెర వదిలేసి వెనక్కొచ్చి కూర్చుంది. ఎవరైనా చూశారేమో అని గుండె గుబగుబలాడింది. తలుపు మీద చప్పుడు అవ్వడంతో వర్తమానంలోకి వచ్చింది. తలుపు తీసి చూస్తే రూమ్ బాయ్ నిలబడి ఉన్నాడు. "మేడం, మీ టికెట్ వచ్చింది. ఏమైనా కావాలా?" అని అడిగి టికెట్ చేతిలో పెట్టాడు. ఏమీ వద్దని చెప్పి అతన్ని పంపి తలుపు మూసి కూర్చున్నాక మాధవి మనసు మళ్ళీ గతంలోకి జారిపోయింది. పెళ్లివాళ్ళు వెళ్ళిపోయాక మొదలయ్యాయి ఇంట్లో మంతనాలు. ఇద్దరు ముగ్గురు ఒకచోట చేరి గుసగుసలు చర్చలు సాగిస్తూ ఉంటే మాధవికి విసుగ్గా ఉంది. నాతో ఏం చెప్పరేం? నన్ను ఏం అడగరే? పెళ్లి నాకా వాళ్ళకా? అని చాటుగా కోప్పడింది. అయినా ఎవ్వరూ తన ఉనికినే గుర్తించినట్టు లేదు. వారం గడిచాక అమ్మ చెప్పింది. ఆ అబ్బాయి ఉద్యోగం చేసే చోటు ఊరు కాని అడవి. అక్కడ ఒంటరి కాపురం చేయాలి. నిన్ను అంత దూరం పంపటం మాకిష్టం లేదు. నువ్వు ఇంకా చిన్నదానివే. వేరే చోటికి బదిలీ చేయించుకున్నా, వేరే ఉద్యోగం చూసుకున్నా బాగుంటుంది అనుకున్నాం. వాళ్లకు ఆ ఉద్దేశం లేనట్టుంది. అందుకే జాతకాలు నప్పలేదనో ఏదో కారణం వాళ్లకు మామయ్యనే చెప్పేయమని నాన్నగారు ఉత్తరం రాసేశారు. మాధవి మనసు మోగగా మూలిగింది. ఈ వారం మధ్యలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు తెలియదు కానీ నాకు అతన్ని గురించి చాలా తెలుసు. అతన్ని చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పగల వయసు, ధైర్యం రెండూ మాధవికి లేవు. వారం నుంచి అనుక్షణం ఊహల్లో తేలుస్తున్న ఆ సంఘటన, అతని మాటలు మాధవి చెవుల్లో పదే పదే మారుమోగుతున్నాయి. పెళ్లి చూపులైన మర్నాడు హఠాత్తుగా అతన్ని మాధవి కలుసుకోవటం తటస్థించింది. అదెలా జరిగిందంటే, మర్నాడు మధ్యాహ్నం ఏమీ తోచక కాలుగాలిన పిల్లిలా ఇంట్లో తిరుగుతూ ఉంటే సినిమాకి పోదాం అంటూ అరుణ వచ్చింది. బయటికి వెళితే కొంచెం టెన్షన్ అయినా తగ్గుతుందని అమ్మతో చెప్పి అరుణతో కలిసి బయటపడింది. మునుపటి రోజు సంఘటన వల్ల భవిష్యత్తుని గురించిన ఆలోచనలు, ఆశలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే మాధవి మనసు వర్తమానం మీద అసలు లగ్నం కావటం లేదు. కొంచెం సేపైనా వేరే విషయాన్ని గురించి ఆలోచించుకోవాలి అంటే ఈ సినిమా ప్రోగ్రాం టానిక్‌లా పనిచేస్తుందని అనుకుంటూ బయలుదేరింది. ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొట్టేస్తుంది. అందుకే రమను, గిరిజను టికెట్ల కోసమని పంపి, నేను నీకోసం వచ్చాను. వాళ్ళు దారిలో రమణిని కూడా కలుపుకుంటారు. కార్యక్రమం వివరించింది అరుణ. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ హాల్ దగ్గరికి చేరేసరికి రమ, గిరిజ టికెట్లు కొని ఎదురుచూస్తున్నారు. సినిమా మొదలయ్యే వేళ అయింది. అప్పటికే వస్తే రమణి ఈపాటికే రావాలి. రాదేమో, ఇంట్లో చుట్టాలున్నారు అంటూ నసుగుతూనే ఉంది. నెమ్మదిగా చెప్పింది గిరిజ. అయితే టికెట్ దండగేనా? అరుణ వాపోయింది. దాన్ని నేను అమ్మేస్తాలే, భయపడకు అభయం ఇచ్చింది. ఇంక లోపలికి వెళ్ళిపోదాం అని నిశ్చయించుకొని మాధవి, రమ చాక్లెట్లు తెస్తామని వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి గిరిజ, అరుణ వాదులాడుకుంటున్నారు. గిరిజ ఆ టికెట్ ఎవరో ఒక అబ్బాయికి అమ్మింది.
అతను పక్కన చేరి అల్లరి చేస్తే అంటుంది అరుణ. మన దగ్గర ఒకే టికెట్ ఉన్నప్పుడు ఒంటరిగా వచ్చిన వాళ్ళే కొనుక్కుంటారు. దానికోసం నేను ఒక తాతగారిని వెతకాలా ఇప్పుడు అని వాదిస్తోంది గిరిజ. అతని పక్క సీట్లో నువ్వు కూర్చో అంటే నువ్వు కూర్చో అని వాదిస్తోంది గిరిజ. ఇంత దూరం వచ్చి మూడు పాడు చేసుకోవడం ఎందుకు? అతను ఏమైనా గొడవ చేస్తే కదా సమస్య. అప్పుడు చూసుకుందాం, పోదాం పదండి. రమ తీర్పు చెప్పి హాల్లోకి దారితీసింది. బ్యాటరీ వెలుగులో నలుగురు సీట్ల దగ్గరకు చేరారు. ఒక చివర ఎవరో దంపతులు కూర్చోనున్నారు. ముందుగా వచ్చిన రమ చటుక్కున ఆ పక్క సీట్లో కూర్చుంది. ఆ వెంటనే అరుణ, గిరిజ సర్దుకున్నారు. వెనకాల వచ్చిన మాధవికి నాలుగో సీట్లో కూర్చోక తప్పలేదు. గిరిజ గుసగుసగా ప్లీజ్, ఎవరో ఒకరు ఆ సీట్లో కూర్చోవాలి కదా, నువ్వైతే ఏం నేనైతే ఏం అంటూ బ్రతిమలాడసాగింది. ఆ చీకట్లో వాదానికి దిగితే చుట్టూ ఉన్నవాళ్ళు తిడతారు, గొడవెందుకు అని మాధవి ఊరుకుంది. టైటస్ సగమయ్యాక పక్క సీట్లో వ్యక్తి వచ్చి కూర్చోవడం గమనించింది. గిరిజ వైపుగా వాలి కూర్చొని సినిమా చూడటంలో నిమగ్నమయ్యేందుకు ప్రయత్నించసాగింది. ఇంటర్వెల్లో లైట్లు వెలిగాక అనాలోచితంగా పక్క సీటు వైపు చూసి ఉలిక్కిపడింది. ఏం చేయాలో తోచక సీటుకి బల్లిలా అతుక్కుపోయింది. ఆ పక్క సీట్లో వ్యక్తి ఇంటికి వచ్చిన ఇంజనీరు. బయటికి వెళ్దాం వస్తావా? చెవిలో గుసగుసలాడింది గిరిజ. లేవటం చేతకాని దానిలా అతుక్కుపోయి రాను అని తల మాత్రం ఆడించింది. సగం ఖాళీ అయిన చాక్లెట్ ప్యాకెట్టు వాళ్ళ పర్సులన్నీ మాధవి ఒడిలో పడేసి వాళ్ళు ముగ్గురూ లేచి బయటికి వెళ్ళారు. బతికాను అనుకోవాలా, చచ్చాను అనుకోవాలా అని ఆలోచిస్తూ వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. సినిమా బాగుందా? ఉలిక్కిపడి తిరిగి చూసింది. అతడు తననే అడుగుతున్నాడు చిరునవ్వుతో. ఊ అని మాత్రం అనగలిగింది. మీరు నిజంగా సినిమా చూస్తున్నారా? తను శ్రద్ధగా సినిమా చూడటం లేదని అతడు గమనించాడు. అంటే? అంటే అర్థం అతను తననే చూస్తున్నాడన్నమాట. ఏం చెప్పాలో తెలియక తల వంచుకుని కూర్చుంది. నా గురించి మీరేమనుకుంటున్నారో తెలియదు కానీ, నిన్నటి నుంచి నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. దగ్గరగా తల వంచి చెప్తున్న అతని స్వరంలో ఆర్ద్రతకి ఆకులా వణికింది. నా గురించి మీకంతా తెలుసా? అతని ప్రశ్నకి తెలుసును అని, తెలియదు అని ఎటూ కాకుండా తల ఊగించింది. నా పేరు అనంతకుమార్. ఇంజినీర్‌ని. ఇంకా కొన్నాళ్ళు డ్యామ్ సైట్‌లో ఉండాలి. అక్కడ మాకు కట్టిన కాలనీ, ఒక క్లబ్బు, కాలక్షేపం కోసం తప్ప వేరే నాగరికత ఉండదు. ఓ మాదిరి పట్టణానికి వెళ్ళాలన్నా, సినిమా చూడాలన్నా 10 మైళ్ళు వెళ్ళాలి. మాకు అవసరానికి జీపులు, వ్యాన్లు ఉంటాయి. వాటిని వాడుకుంటాం. క్లబ్బులో వారానికి ఒక సినిమా వేస్తూ ఉంటారు. మరి మీరు భోజనం, సెలవులు వస్తే కాలక్షేపం ఎలా? ప్రశ్న వేసింది కానీ, అనాగరికంగా, అనాలోచితంగా అడిగాను అనుకుంటాడేమో అని భయపడింది మాధవి. ఒక మెస్ ఉంది. బ్రహ్మచారులం అక్కడే భోజనం చేస్తాం. వాడు ఏ గడ్డి పెడితే అదే గతి. ఇంకా కాలక్షేపం అంటే పేకాట ఆడతాం. పుస్తకాలు ఉంటాయి. డబ్బు పెట్టే పేకాడతారా? తనలో నుంచి అసంకల్పితంగా దూసుకొస్తున్న ప్రశ్నలకు మాధవికి చాలా ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు ఏం చేస్తే తనకేం అని ఊరుకోకుండా తనకేదో సంబంధం ఉన్నట్టుగా ఎందుకు ప్రశ్నిస్తోందో తనకే తెలియటం లేదు. అది కాలక్షేపం, వ్యసనం కాదు. అంతకన్నా మంచి కంపెనీ దొరికితే పేకాట ఆడే అవసరమే ఉండదు. కంపెనీ అన్న మాట ఏదైనా ప్రత్యేక అర్థంతో అంటున్నాడేమోనని మాధవికి అనుమానం వచ్చింది. తలెత్తి చూస్తే అతను తననే చూస్తూ చిరునవ్వు నవ్వుతున్నాడు. చప్పున చూపులు మరల్చుకుంది. లైట్లు ఆరిపోయాయి. మీ స్నేహితురాళ్ళు వచ్చేస్తారేమో, ఆలోచించండి. నాకు చాక్లెట్స్ ఇవ్వరా? అతని చెయ్యి తన వైపు చాపటం చూసి గాబరాగా 2 చాక్లెట్లు అతని చేతుల్లో పెట్టింది. థ్యాంక్ యూ వెరీ స్వీట్. ఏ ఉద్దేశంతో అలా అన్నాడో అనే అనుమానం వచ్చింది. అతని కంఠస్వరంలోని చిలిపితనానికి ఆమె వళ్ళు జల్లుమంది. ఇంకా ఆ తర్వాత మాధవి సినిమా చూడలేకపోయింది. అలా అని పక్కకి చూడలేకపోయింది ధైర్యం చేసి. ఇంటికి వచ్చాక కూడా అతని మంద్రమైన స్వరం, మాటలే చెవుల్లో ప్రతిధ్వనించసాగాయి. ఇప్పుడు మనసులో నిరాసక్తత కలిగిన నిరాశను అణుచుకోవడానికి, దాచుకోవడానికి మాధవి పడ్డ బాధ ఏ భాషకు లొంగేది కాదు. ఆ తరువాత ఆమె ప్రమేయం ఏమీ లేకుండానే కొన్ని నెలలకు ఆమె వివాహం నిశ్చయమైంది. అతడు కూడా ఇంజనీరు. కాంట్రాక్టులు చేస్తూ బాగా ఆర్జిస్తున్న లక్షణమైన పెళ్లి కొడుకుగా ఆ ఊరిలోనే ఉండే సంబంధంగా అందరికీ ఎంతో నచ్చాడు.
మాధవి అదృష్టవంతురాలు అన్నారు అందరూ. మాధవిలో ఏ మాత్రం ఉత్సాహం, చలనం కలగలేదు. ఎవరో అలంకరిస్తూ కాస్త రంగు తక్కువైన లక్ష్మీ కలగల పెళ్ళికూతురు అని ప్రశంస పొందటం తప్ప మాధవి ప్రమేయం ఏమీ లేకుండా వైభవంగా పెళ్ళైపోయింది. పెద్దలంతా పెళ్ళికొడుకు గుణగణాలను, వారి సామర్థ్యాన్ని చెప్పుకుంటూ మురిసిపోయారు. మాధవిని కొత్త కాపురానికి పంపారు. అన్నీ లాంఛనాలతోటే. కొత్త సంసారంలో నిద్ర లేవటం, పనివాళ్లకు పనులు చెప్పటం, బ్రేక్‌ఫాస్ట్, ఫోన్ కాల్స్ అందుకోవటం, భర్త ఆఫీస్‌కో, సైట్ మీదకో వెళ్ళేదాకా అతని అవసరాలు చూడటం, అతడు వెళ్ళాక తన పనులు చేసుకోవటం, లంచ్, భర్త రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఏవేవో పుస్తకాలు చదవటం, తను కూడా పడుకోవటమే చేయటం, సాయంత్రం అతడు ఎటైనా తీసుకువెళితే వెళ్ళటం, అతడి క్లబ్‌కు వెళితే తన కాలక్షేపం తను వెతుక్కోవడం, రాత్రి డిన్నర్, నిద్ర ఇది దినచర్య. ఈ దినచర్య ఒక 6 నెలలు కొత్తగా అనిపించినా, రాను రాను మరీ జీవిత చట్రంలో బిగించినట్టుగా ఉండేది. నేను కూడా ఒక యంత్రాన్నా అనే అనుమానం మాధవికి రాసాగింది. నెలకి ఒక్కసారైనా సరదాగా ఇద్దరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం గానీ, తనకేది ఇష్టమో అతడు అడగడం, అది చేయడం గానీ జరగలేదని సంవత్సరం గడిచాక మాధవికి తోచింది. 1, 2 సార్లు తన ఇష్టాలను చెప్పే ప్రయత్నం చేసినప్పుడు, అది డబ్బుకు సంబంధించినదైతే, "నీకు ఎంత కావాలో అంత తీసుకో. కారు డ్రైవర్‌తో పంపిస్తాను తెచ్చుకోమనో, డబ్బుతో ప్రమేయం లేనిదైతే, నాకు టైం లేదు అనో" అనేవాడు. అలాగే రెండో సంవత్సరం కూడా గడిచిపోతూ ఉంటే, జీవితం అంతా ఇలాగే గడుస్తుంది. అంటే ఇంకొన్నాళ్లలో నాకు పిచ్చెక్కడం ఖాయం అనిపించసాగింది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తనకంటూ కాలక్షేపం ఒక జీవితం ఏర్పరచుకోవాలని నిర్ణయానికి వచ్చింది. అందుకే తీరిగ్గా ఉన్నప్పుడు భర్తతో నేను ఎంఏ చదువుతాను అని అంది. కొంచెం సేపు ఊరుకుండి, నీకు చదువుకోవాలని ఉంటే చదువుకో. నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. ఆ అవసరమూ లేదు అన్నాడు. మాధవికి మొహం మీద నీళ్లు చల్లినట్టయింది. ఉత్సాహం అంతా నీరుకారిపోయింది. ఆ ప్రయత్నం విరమించుకుంది. మరొక 6 నెలలకు అనుకోని ఆఘాతం తగిలింది. ఒక ప్రమాదంలో ఆమె భర్త మరణించాడు. అమ్మా, నాన్న, బంధుజనం అంతా గుండెలు బాదుకున్నారు. నీ జీవితం ఎంతలో తెల్లారిపోయిందే అని పట్టుకుని ఏడ్చారు. తను గడుపుతున్న జీవితం ఎలాంటిదో, దానికి కలిగిన నష్టం ఎంతటిదో ఆలోచించే శక్తి కూడా లేకుండా స్థాణువైపోయింది మాధవి. పెద్దలంతా చేరి వ్యవహారాలు నిర్వహించారు. అత్తమామలకు ఏదైనా ఇస్తే బాగుంటుంది అన్నారు. క్యాష్‌లో సగం ఇవ్వమంది. ఇంకా నీది చిన్న వయసు. నీకే డబ్బు అవసరం. వాళ్లకు సగం అవసరం లేదు. ఎంతో కొంత ఇచ్చేయమని మామయ్య సలహా ఇవ్వకపోతే తను వినలేదు. నీ కర్మ తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు అని విసుక్కున్నాడు. హెచ్చరికలు చేశాడు. తను ఏదీ పట్టించుకోలేదు. ఎవరి సలహాలు వినదలుచుకోలేదు. ఇల్లు తనకే ఉంచుకుంది. ఒంటరిగా ఉండొద్దు. మాతో వచ్చేయ్. ఇల్లు అద్దెకి ఇచ్చేస్తే నీకు అవసరానికి చేతిలో డబ్బు ఉంటుంది అన్నారు అమ్మా నాన్న. ఎందుకో ఎవరి మాట వినాలని అనిపించలేదు. ఇక ముందు తన జీవితాన్ని తనే ఏర్పరచుకోవాలని, తనకు సంబంధించిన ఏ నిర్ణయమైనా తనే చేసుకోవాలని దృఢ నిశ్చయానికి వచ్చింది. అందరినీ ఎన్నో ప్రశ్నలు అడగాలని అప్పుడప్పుడు ఆవేశం వచ్చినా అంచుకుంది. కొన్నాళ్ళు తన ఇంట్లోనే ఉంటానని పట్టుబట్టింది. ఎవ్వరూ తన నిర్ణయాన్ని మార్చలేక విసుక్కొని హెచ్చరికలు చేస్తూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కూర్చొని తింటూ ఉంటే నిష్ప్రయోజనంగా జీవితం వృధా చేసుకోవడమే అవుతుందని తోచింది. ఎంఏ చదవాలన్న ఆసక్తి మొగ్గలోనే మాడిపోయింది. కాలక్షేపం కోసమైనా, మార్పు కోసమైనా ఏదో చేయాలనే తపనతో కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని నిశ్చయించుకుంది. బ్యాంక్ పరీక్షలకు చదవటం ప్రారంభించింది. పరీక్ష పాసయి ఆఫీసర్‌గా ఉద్యోగానికి ఆర్డర్ వచ్చేదాకా ఎవ్వరికీ చెప్పలేదు. ఉద్యోగం వచ్చిందని చెప్పగానే, "నీకు ఉద్యోగం చేసే కర్మేమిటి?" అన్నారు అమ్మా నాన్నగారు. "ఇలాగే ఉద్యోగం చేసుకుంటూ ఎన్నాళ్లుంటావ్? ఇంకా చిన్న వయసులోనే ఉన్నావ్. మళ్ళీ పెళ్లి చేసుకోమని" ప్రోత్సహించారు కొందరు. పెళ్లి మీద ఎలాంటి నమ్మకం, ఉత్సాహం లేకుండా పోయాయి. తన జీవితం తన ఇష్ట ప్రకారం స్వతంత్రంగా దిద్దుకోవాలని తీర్మానించుకుంది. ఎదుటివారు ఎవరైనా సరే ఎంతవరకు దగ్గరికి చేరనివ్వాలో అంతవరకే చేరనిచ్చేది. తన వ్యక్తిగత జీవితంలోకి ఎవ్వరూ రాకుండా తనే ఒక హద్దు ఏర్పరచుకుంది. అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. బావగారి కొడుకుని పెంచుకుంటే ఆసరాగా ఉంటారని పరోక్షంగా రాయబారాలు నడపసాగారు కొందరు. ఆ రాయబారాలు మాధవిలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి.
ఎవరి సలహా సంప్రదింపులు లేకుండా ఒక అనాథ ఆశ్రమం నుంచి ఒక సంవత్సరం ఒక ఆడపిల్లను, తర్వాత సంవత్సరం మరొక మగపిల్లవాడిని, నెలలు నిండని పిల్లల్ని చట్టబద్ధంగా దత్తత చేసుకుని తెచ్చుకుంది. ఈ తన చర్యకు ప్రతిఘటనలు, చర్చలు, బెదిరింపులు చాలానే ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నింటినీ ధైర్యంగా తిరస్కరించింది. ఒంటరిగా పోరాడి గెలిచింది. పిల్లలిద్దరూ త్వరగానే తనని తల్లిని చేసేసుకున్నారు. తన జీవితానికి అర్థం, పరమార్థం ఏర్పడినట్టుగా భావించుకుంది. ఇప్పుడు పిల్లలిద్దరూ బుద్ధిగా చదువుకుంటున్నారు. ఈ ఊరికి బ్యాంక్ పని మీద వచ్చింది. పిల్లలిద్దరూ స్కూల్ నుంచి ఎక్స్‌కర్షన్‌కి వెళ్లారు. ఇంటికి వెళ్లి చేసేది ఏమీ లేదు కదా అని ఈ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయని చెప్తే, పని అయిపోయాక 3 రోజుల నుంచి అన్నీ చూస్తోంది. రేపు తను వెళ్ళిపోతుంది. ఈరోజు హఠాత్తుగా ఇలా జరుగుతుందని గాని, ఇన్నేళ్ల తర్వాత కూడా తామిద్దరూ ఒకరినొకరు గుర్తుంచుకోగలరని గాని అనుకోలేదు. మనసు లోపలి పొరలలో ఎక్కడో అతన్ని గురించిన జ్ఞాపకాలు, ఆనాటి ఆసక్తత వలన కలిగిన నిరాశ తాలూకు గుర్తులు ఉన్నట్టు అతన్ని చూడగానే స్ఫురించినా, ఆ ఆలోచనలను అక్కడే తుంచివేసేది. అవన్నీ ఇవాళ అతన్ని చూడగానే ఇలా పైకి తన్నుకొస్తాయని, మనసులో ఇంత కల్లోలం చేస్తాయని ఊహించలేకపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అతనెవరు? తనెవరు పక్కనున్న స్త్రీ? అతని భార్య కాబోలు. తన మనసులో అవాంఛనీయమైన భావం ఏదైనా ఉందా? అని ఆత్మవిమర్శ చేసుకుంది. కేవలం కుతూహలం తప్ప తనలో మరో భావం లేదని స్పష్టంగా తెలిసాక మాధవి మనసు తేలికైంది. రేపు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ క్షణం కేవలం తాత్కాలికమే అనుకున్నాక నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది. రాత్రి డిన్నర్‌కి డైనింగ్ హాల్‌కి వెళ్ళాలా? రూమ్‌లోకే తెప్పించుకోవాలా? అని కాసేపు తనలో తానే తర్కించుకుంది. వెళ్ళాలి అని వెళ్ళి, వాళ్ళు మళ్ళీ కనిపిస్తే చూడాలని ఉంది. మళ్ళీ ఏదో అనీజీగాను ఉందేమో అన్న అనుమానం కూడా కలగసాగింది. తన మనసులో అసూయ గాని, మరే వికారం గాని లేనప్పుడు వెళ్ళటానికి వాళ్ళని చూడటానికి జంకెందుకు అని తననే ప్రశ్నించుకుంది. కొంతసేపు తర్జన భర్జన పడ్డాక వెళ్ళాలని నిశ్చయించుకుంది. ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. నా ఆలోచనలో మునిగిపోయి నేను వినలేదా? ఎవరో ఎంతసేపటి నుంచి పిలుస్తున్నారు అనుకుంటూ చివాలున వెళ్ళి తలుపు తీసి ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని చూడగానే అరక్షణం కలవరపడింది. వెంటనే సర్దుకుని లోపలికి దారి తీస్తూ రండి అనే లోపుగానే ఆ వ్యక్తి లోపలికి రావచ్చా అని చాలా మర్యాదగా అడిగింది. పక్కకి తప్పుకుని రండి అంటూ ఆహ్వానించింది. ఆమె లోపలికి వచ్చి తలుపు దగ్గరగా వేసి వచ్చి ఎదురుగా కూర్చుంది. ఏమని మాట్లాడాలో, అసలు ఆమె తన రూమ్‌కి ఎందుకు వచ్చిందో మాధవికి అంతుబట్టలేదు. ఆమె కూడా మాట్లాడటానికి సంకోచిస్తుందేమో అని అనిపించింది. కొద్ది క్షణాలు మౌనంగా దొర్లిపోయారు. చివరికి మాధవి తనే ముందుగా మీరు అంటూ అర్ధోక్తిలో ఆపి ఆమె వైపు చూసింది. అందుకోసమే ఎదురుచూస్తున్న దానిలా ఆమె వెంటనే అందుకుంది. నా పేరు ప్రమీల. ఈ ఊరిలో బంధువుల పెళ్ళికని వచ్చాం. ఇందాక లిఫ్ట్‌లో మిమ్మల్ని చూడగానే మీరు మాధవి గారని గుర్తుపట్టాను. మీతో మాట్లాడాలి అనిపించింది. చొరవ తీసుకుని వచ్చినందుకు క్షమించండి. ఆమె మాటలు వింటున్న మాధవికి అంతే అయోమయంగా తోచింది. ఈమె అనంతకుమార్ భార్య కావాలి. తను చూసిన దాన్ని బట్టి అలాగే అనుకుంది. ఆమె తనతో ఏం మాట్లాడాలి? తన పేరు, వివరాలు ఆమెకెలా తెలుసు? లక్ష ప్రశ్నలు మెదిలాయి. తనని తాను సంభాళించుకుని, నేను మీకు ఎలా తెలుసు? ఇదివరకు మిమ్మల్ని ఎప్పుడూ కలిసినట్లు, చూసినట్లు నాకు జ్ఞాపకం లేదు అంది. నన్ను మీరు ఎప్పుడూ చూడలేదు. నేను ఎవరో మీకు తెలియదేమో అని కూడా నేను అనుకుంటున్నాను. నేను అనంతకుమార్ గారి భార్యను. నా జీవితంలో ఎప్పుడైనా మిమ్మల్ని ఒకసారి కలవగలిగితే అని అనుకుంటూ ఉండేదాన్ని చాలా సంవత్సరాలు. ఆ అవకాశం ఇప్పుడు ఇలా కలిసి వచ్చింది. సమాధానం చెప్పేందుకు ఏమీ లేక వింటూ కూర్చుంది మాధవి. నిజానికి మిమ్మల్ని చూడాలి అనే కుతూహలం వల్ల ఇలా వచ్చేసానే కానీ, మీతో ఏం మాట్లాడాలో నాకు తెలియటం లేదు. కొంచెం ఇబ్బందిగా నవ్వింది. నన్ను చూడాలనే కుతూహలం మీకు ఎందుకు కలిగింది? నేను ఎలా తెలుసు మీకు? తనలో కూడా పెరుగుతున్న ఆతృతను కప్పిపుచ్చుకుంటూ ప్రశ్నించింది. నేను మీకు జవాబు చెప్పాలంటే చాలా పాత విషయాలు జ్ఞాపకం చేయాలి. అవి వినడానికి మీకు ఇష్టం ఉంటుందో ఉండదో కూడా నాకు తెలియదు. వాటి వలన మీకు ఇబ్బంది కలిగినా కలగొచ్చు. నిజానికి అవేవీ మీకు తెలియకపోయినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. మిమ్మల్ని చూడాలి అనుకున్నాను, చూశాను. మీ గురించి చెప్తే తెలుసుకుని వెళ్ళిపోతాను. సాధ్యమైనంతగా మామూలుగా మాట్లాడాలని ప్రయత్నిస్తుంది ఆమె. నా గురించి తెలుసుకుంటే మీకేం వస్తుంది? ఆ అవసరం ఏమిటి?
ఈ మాట తన ఆశ్చర్యాన్ని దాచుకోలేక ప్రశ్నించింది మాధవి. ఆమె చిరునవ్వుతో అవసరం ఏమీ లేదు. కేవలం కుతూహలం మాత్రమే. ఇద్దరు అపరిచితులం కలుసుకున్నాం. ఒకరిని గురించి ఒకరం తెలుసుకుందాం అంతే అంది. ఆమె ఉద్దేశం ఏమిటో మాధవికి అర్థం కాలేదు. తను ఏమి చెప్పనన్నా వెళ్ళిపోవడానికి సిద్ధపడి వచ్చినట్టుంది. ఇప్పుడు ఇలా ఆమె ఎందుకు వచ్చిందో తనని గురించి తెలుసుకున్నాక ఆమె ఏం చెప్తుందో తెలుసుకోవాలనే ఆరాటం మాధవిలో కలిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా తనకు తెలియవలసింది అనంత్ కుమార్ భార్య తనను గురించి తెలుసుకుని ఏం చేస్తుంది అన్న విషయం. అందుకే ఆమెతో సంభాషణ పొడిగించాలని నిశ్చయించుకుంది. ఇద్దరం అపరిచితులం కాదేమో. నేనెవరో, నా పేరు మీకు తెలుసు అంటూ నా గురించి చెప్పడానికి ఏముంది? బ్యాంక్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాను. పని మీద ఇక్కడికి వచ్చాను. నా పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. నా భర్త యాక్సిడెంట్‌లో పోయారు. ఇంకేమీ చెప్పేందుకు లేదు అన్నట్టుగా ముగించింది. భర్త పోయాడని చెప్పినప్పుడు ఆమె ముఖంలో కదలాడిన భావాన్ని మాధవి స్పష్టంగా చూడగలిగింది. ఇద్దరి మధ్య మౌనం నిలిచింది కొద్దిసేపు. హోటల్ బాయ్ కాఫీ తెచ్చిపెట్టాడు. అది కప్పులో పోసి ఆమె చేతికి ఇస్తూ, "మీ గురించి చెప్పండి. మీకు నేను ఎలా తెలుసో తెలుసుకోవాలని ఉంది" అంది. "ఫోటోలో చూశాను. మా వారి బీరువాలో మీ ఫోటో చాలా కాలంగా ఉండేది. మా అత్తగారు వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను." ఆశ్చర్యంతో కళ్ళు అప్పగించి వింటూ ఉండిపోయింది మాధవి. పెళ్లి చూపులకు ముందే తన ఫోటో వాళ్లకు పంపారన్నది ఇన్నేళ్ల తర్వాత తెలిసిన విషయం. తన భర్త బీరువాలో మరొక స్త్రీ ఫోటో ఉందనే విషయాన్ని ఈవిడ ఎంత మామూలుగా ఎలా చెప్పగలుగుతుందో మాధవికి అర్థం కాలేదు. రకరకాల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాధవినే చూస్తూ ఆవిడే మాట్లాడసాగింది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆయనకు చాలా ఇష్టంగా ఉండేదని, ఆయన తల్లిదండ్రులు కూడా మీ సంబంధం నచ్చిందని, మీ వాళ్ళే సంబంధం వద్దనేసరికి పెద్దవాళ్ళు చాలా నొచ్చుకున్నారని నా పెళ్ళైన కొద్ది రోజులకే నాకు తెలిసింది. మీకు కోపం రాలేదా? బాధ కలగలేదా? అసంకల్పితంగా అడిగింది. ఆమె ముఖంలో ప్రశాంతమైన నవ్వు వెలిగింది. చిన్నతనం కదా! అప్పుడు చాలా బాధ కలిగింది. బాధ కన్నా రోషం అనే చెప్పాలి అప్పటి స్థితిని. మరో స్త్రీ ఫోటోని ఆయన అంత భద్రంగా దాచుకున్నారని తెలిసినప్పటి నా పరిస్థితి వర్ణనాతీతం. నాలో నేను ఎన్నిసార్లు ఏడ్చానో చెప్పలేను. మీ వారిని అడగలేదా ఎప్పుడు? కొత్తలో సంకోచంతో అడగలేకపోయాను. ఎలా అడగాలో కూడా తెలియలేదు. కొన్నాళ్లకు ధైర్యం చేసి, ఎవరి మీదో అంత ఇష్టం ఉంచుకొని ఫోటోలు దాచుకుంటూ నన్నెందుకు చేసుకున్నారు అని అడిగాను. ఆయన చెప్పిన సమాధానం నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ, వయసు గడుస్తున్న కొద్దీ అర్థమైంది. ఏం జవాబు చెప్పారు? మాధవిలో ఉత్కంఠ పెరిగింది. ఆ అమ్మాయిని చేసుకోవాలని నిన్ను చాలా ఇష్టపడ్డ మాట నిజం. ఆ ఇష్టంతోనే ఆమె ఫోటోను భద్రంగా పెట్టుకున్నాను. అది పారేయాలంటే నాకు చేతులు రావు. అలా అని నువ్వంటే నాకు అయిష్టం అని కూడా అనుకోకు. నీ పట్ల నా మనసులో ఉన్న భావానికి సరైన అర్థం చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు నన్ను నమ్మి కొంచెం ఓపిక పడితే ఇద్దరం సుఖంగా ఉండొచ్చు అన్నారు ఆయన. అప్పట్లో ఆయన మాటలు పూర్తిగా బోధపడకపోయినా ఓపిక పట్టాలని అన్నారు కనుక అలాగే చేద్దాం అనుకున్నాను. మా మధ్య ఈ రోజు వరకు ఇన్నేళ్లలో మళ్ళీ ఆ ప్రసక్తి రాలేదు. ఇవాళ మీరు కనిపించాకే నాకు నాకు మీతో మాట్లాడాలి అనిపించింది. మీకు అభ్యంతరం లేకపోతే ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని ఉంది నాకు. మాధవి వైపే చూస్తూ సందేహంగా అడిగింది. నాకు తెలియదు. జాతకాలేవో కలవలేదని అనుకున్నారు అన్నట్లు గుర్తు. మాధవి తడబడకుండా జవాబు చెప్పింది. అంతగా జాతకాలు నమ్మేవారైతే మీ వివాహం విషయంలో పొరబడలేదా? తనలో తనే అనుకుంటున్నట్టుగా అంది. ఏమో, ఏమైనా ఇప్పుడవన్నీ మాట్లాడుకోవడం అసందర్భం. అనవసరం అనిపించడం లేదు? ఈ కారణంగా మీ జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉంటే ఆ పైన ఏమనాలో తెలియక అర్ధోక్తిలో ఆపేసింది మాధవి. అసంతృప్తి అనేది చాలా ఏళ్ల క్రితమే పోయింది. వెంటనే జవాబు చెప్పింది ఆమె. మరి మీ వారు? అడగవలసిన విషయం ఏమిటో అర్థం కాక ఆపేసింది. ఆహా! ఆయన వంటి భర్త దొరకటం నా అదృష్టం. కొన్నేళ్ల దాకా నేను ఆ ఫోటో విషయం మర్చిపోవాలని ప్రయత్నించాను. తర్వాత ఎప్పుడో చూస్తే అది ఉండే చోట లేదు. ఇవాళ మిమ్మల్ని లిఫ్ట్‌లో చూశాకే ఈ మాట పైకి వచ్చింది. మిమ్మల్ని గుర్తుపట్టారా అని ఆయన్ని అడిగాను. ఇన్నేళ్ల తర్వాత చూస్తే ఏమనిపించింది అని అడిగాను. ఇన్నేళ్ల తర్వాత ఏమిటి ఈ పిచ్చి ప్రశ్నలు? అన్నారు. టికెట్లు కొనడానికి వెళ్లారు. రావటం లేటవుతుంది. ఈలోగా మిమ్మల్ని ఒకసారి కలుద్దామని నేను ఇటు వచ్చాను. నాకాయన జ్ఞాపకం ఉంటారని మీరు ఎందుకు అనుకున్నారు?
ప్రశ్నించకుండా ఉండలేకపోయింది మాధవి. లిఫ్ట్‌లో మీరు ఆయన్ని చూడగానే ఆశ్చర్యపోయారు. అందుకే, అందుకే అలా అనుకుని వచ్చాను. కుర్చీలో ఇబ్బందిగా కదిలింది. కొద్ది క్షణాలు మౌనంగా గడిచిపోయాయి. ఇంక వెళ్ళొస్తాను. చాలా థాంక్స్ అంటూ లేచింది. మాధవి అనుసరించింది. జీవితంలో ఎప్పుడైనా ఒకసారి మిమ్మల్ని కలవాలనే నా కోరిక, అది ఇవాళ ఇలా సంభవించింది. సమయం వృధా చేశానేమో గుమ్మం దగ్గర ఆగే అంది. అదేం లేదు. కానీ నేనెప్పుడూ ఇలాంటి సన్నివేశాన్ని ఊహించలేదు. జీవితం అంటే ఎన్నో సంఘటనల అనుభవాల కలయికే అని అంటారు. వాటిని అనుభవించటమే మన కర్తవ్యం అనుకుంటూ ఉంటాను నేను. నిజం చెప్పారు. అంతేనేమో నమస్కరించి సెలవు తీసుకుని తన రూమ్ వైపు వెళ్ళిపోయింది ప్రమీల. తలుపు మూసొచ్చి మంచం మీద వాలిపోయిన మాధవి, నిజం చెప్పలేదు ప్రమీల నీకు. బహుశా నీ భర్త కూడా నిజం చెప్పలేదేమో. మా ఇద్దరిలో గతం బలమైన ముద్ర వేసుకుందని ఇన్నేళ్ల తర్వాత తెలిసింది. అంతేకాదు ఇంకో నిజం కూడా నీకు నేను చెప్పలేదు. అది నీకే కాదు ఎవ్వరికీ చెప్పలేనిది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఒక పురుషుడి మనసులో నాకొక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని తెలిసిన నా స్త్రీ హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఇది నా జీవితంలోనే అపురూపమైన సంఘటన అనుకుంది. కథ సమాప్తం.